హలో అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఈ బ్లౌజ్కి వెనకాల ఇట్లా డ్రాప్ లాగా ఇచ్చాం కదండి, బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మాకు ఓపెన్ కావాలని అడిగారండి. ఓపెన్ ఇచ్చి కొంచెం హ్యాంగింగ్స్ పెట్టమని. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయినటువంటి బ్లౌజ్ని మళ్ళీ మనం రిపేరింగ్ చేస్తే రిపేర్ చేసినట్లుగా లేకుండా ఎలాగో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కరెక్ట్గా పాయింట్ దగ్గర, డ్రాప్ పాయింట్ దగ్గర మిడిల్లో ఇట్లా కట్ చేసేసుకొని మనం ఇదంతా ఫినిషింగ్ అయిపోయింది కదా ఈ రౌండ్. ఇప్పుడు పైన మనం కట్ చేసిన దగ్గరే ఇక్కడ కొంచెం పైన కింద ఖర్చుకి సరిపడగా ఉంచుకొని ఒక హ్యాంగింగ్ని ఇలా ఏర్పాటు చేసామండి. ఇన్ కేస్ మీ దగ్గరికి ఏదైనా బ్లౌజులు మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఇలా కావాలని కనుక అడిగితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది కొత్తగా కుట్టుకునే వాళ్ళకైనా లేదంటే ఆల్రెడీ స్టిచ్చింగ్లో ఉన్న వాళ్ళకైనా ఒక ఐడియాగా ఉపయోగపడుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్. మనం ప్రిన్స్ కట్ అనేది కటింగ్ వీడియో చూపించాము. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. 2 ఇంచెస్ అంటే మనం ఎక్కడి వరకు అయితే క్లాత్ తీసుకున్నామో ఓపెన్ చేసామో అక్కడ వరకు ఇలా 2 ఇంచెస్ తోటి క్లాత్ తీసుకుని ఫస్ట్ ఒక స్టిచ్ వేసాను. ఆ తర్వాత ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి ఖర్చులన్నీ మధ్యలో థ్రెడ్ పెట్టాం కాబట్టి ఆ థ్రెడ్ అనేది మనకి నాట్ వేసే వైపుకి వస్తుంది అన్నమాట. ఇదే విధంగా రెండో వైపును కూడా వేయాలి. ఒకసారి చూడండి, అది కూడా ఈజీ ప్రాసెసేనండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి రీమోడల్ చేయమంటే కనుక ఈ విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇదిగోండి మనం కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన దగ్గర ఈ పొడవు ఎంత ఉందో పొడవు కంటే అటు ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా థ్రెడ్ మిడిల్లో పెట్టేసుకుని దాని మీద మనం తీసుకున్నటువంటి క్లాత్ పెట్టేసి స్ట్రైట్గా ఒక కుట్టు. ఫస్ట్ ఏమీ ఫోల్డ్ చేసుకోనక్కర్లేదు, కాకపోతే రఫ్ తీసుకుంటే కదలకుండా ఉంటుంది. అలాగే థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ దగ్గర కూడా ఒకసారి మిడిల్లో కూడా రఫ్ లాగితే థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లాగా కొంచెం ఫోల్డ్ చేశాను ఫస్ట్ ఇక్కడ థ్రెడ్ దగ్గర, మళ్ళీ లాస్ట్లో ఇలా కట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేస్తుంది, కనిపిస్తుంది కదా, గట్టిగా ఉంటుంది. దాన్ని కట్ చేసి ఇదిగోండి ఇట్లా డబుల్ ఫోల్డ్, ఒక ఫోల్డ్ వేసాను, మళ్ళీ సెకండ్ ఇట్లా 2 సార్లు ఫోల్డ్ చేస్తే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే అసలు కుట్టేటప్పుడే ఇలా కుట్టినట్లుగా కనిపిస్తుందండి. ఇన్ కేసు పైపింగ్ వేయాలంటే కూడా మనం థ్రెడ్ వేసిన ప్లేస్లో పైపింగ్ని కూడా వేసుకోవచ్చు. డోరీలాగా రెండు మూడు డోరీలు, 2-3 మనకి హుక్స్ లాగా ఇచ్చి అక్కడ కూడా డోరీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇట్లా వీళ్ళు థ్రెడ్ అడిగారు కాబట్టి ఇలా థ్రెడ్, ఈ థ్రెడ్కి ఏంటంటే హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేద్దామండి. అప్పుడు బ్లౌజ్కి లుకింగే మారిపోతుంది అనమాట. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటర్ ముక్క తీసుకున్నాము. చెప్పాను కదా అంత క్రితం మనం కటింగ్ వీడియో, మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశానండి నేను. ఇట్లా స్టార్ట్ చేసిన దగ్గర రఫ్ తీసుకుని చివరికి ఉన్నటువంటి కొసలు ఉన్నాయి కదా, ఈ కొసల్ని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ హ్యాంగింగ్ ఓపెన్ చేసినప్పుడు ఖర్చులు కనిపించవు, నీట్ ఫోల్డింగ్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఒకసారి గ్రీన్ కలర్ బ్లౌజ్ని నేను అప్లోడ్ చేశానండి. అప్పుడు కూడా అడిగారు, అక్క ఇవి హ్యాంగింగ్స్ చూపించమని. ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఈ హ్యాంగింగ్స్ ఈజీయే. 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్తో కానీ క్లాత్ని తీసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసి మధ్యలో థ్రెడ్ మిడిల్లో పెట్టేస్తాం కదా, అక్కడి నుంచి క్లాత్ని వెనక్కి ఫోల్డ్ చేస్తాం అన్నమాట. ఇదే విధంగా కట్మ హ్యాంగింగ్స్ అన్ని 3 లేదా 4, ఇంకా ఇష్టంగా ఉంది వాళ్ళకి ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు అంటే ఇంకొంచెం ఎక్కువైనా వేయచ్చండి. కాకపోతే క్లాత్ అనేది చూసుకోవాలి మనకి. నేను క్లాత్ లేకపోయేసరికి చిన్న చిన్న ముక్కలు ఉంటే వాటిని జాయింట్ చేసి దాన్ని ఈ విధంగా స్టిచ్ వేసి తిప్పాను. మనం జాయింట్ చేసింది కూడా కనిపించవండి ఇలా కుట్టేటప్పుడు. ఇది మీటర్ ముక్క బోట్ నెక్, ఇంకా 34 సైజ్ అనమాట బ్లౌజు. అదేను బోట్ నెక్ కాబట్టి మనకి పెద్ద పీస్ ఏమి మిగలదు. ఆ మిగిలిన వాటితోనే హ్యాంగింగ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఇవి బ్లౌజ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి కామెంటు నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఇలాగే రెండో వైపును కూడా వేసేసాము. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చిందండి. చూస్తానికి క్యూట్గా ఉన్నాయి కదా. బ్లౌజ్ వచ్చేసి హై నెక్ అని అడిగారు ముందు, మళ్ళీ తర్వాత ఏంటంటే ఇట్లా రిపేర్ చేయమని అడిగినప్పుడు కూడా ఇలా చేసి ఇచ్చామన్నమాట. ఫైనల్గా లుక్ ఇలా ఉంది. ఈ హ్యాండ్స్ని మీరు అంత క్రితం చూసారు కదండి, ఒక వీడియోని పోస్ట్ చేశాను నేను. ఇట్లా హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా స్టిచ్ చేసాను అనమాట. హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వచ్చినాయి. ఇక్కడ థ్రెడ్స్ 2 కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఫినిషింగ్ ఇలా వచ్చిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని భావిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.